సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, నిన్నటి దినం ఎర్లీ మార్నింగ్ మెసేజ్ కొన్ని వేల మంది ప్రజలు వినటానికి ప్రభు కృప చూపించారు. అలాగే ఎంతోమంది అన్నయ్య మీరు చెప్పిన వాక్యం అక్షర సత్యం. ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవ సంఘాలలో ఆ భక్తి విలువలు తగ్గిపోతున్న దినాల్లో మనం బ్రతుకుతున్నాం. మీ నోట నుంచి ఎలాంటి వాక్కు రావాలని మేము ఆశపడుతున్నాం. మేము మనసు నొచ్చుకోలేదు. మా హృదయాలు పురికొల్పబడ్డాయి, మా మనసులో రేపబడ్డాయి అని ఎంతోమంది మమ్మల్ని ప్రోత్సహిస్తూ అద్భుతమైన కామెంట్స్ పెట్టారు. వారందరిని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మంచిది. ఈరోజు బుధవారం కదా, అపోస్తులైన పౌలు వారి సువార్త దండయాత్రలో నుండి ఒక అద్భుతమైన పాఠం. ఓడ బ్రద్దలైన తీరానికి ఎలా చేరగలిగారు, గమ్యస్థానం చేరటానికి 3 దివ్య సూత్రాలు, నీ లక్ష్యం చేరటానికి 3 దివ్య సూత్రాలు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. తప్పకుండా వినండి, ఆశీర్వదించబడండి. జూమ్లో జాయిన్ అవ్వాలనుకున్న వారు జూమ్ ఐడి మీకు స్క్రీన్ మీద కనపడుతుంది కదా. మంచిది. గత సోమవారం ఎగ్జామ్స్ రాయబోయే పిల్లల వివరాలు మాకు తెలియచేయండి, ప్రార్థిస్తాం అని మేము చెప్పిన దాన్ని స్పందించి దరిదాపుగా 1400 మంది 1500 మంది దాకా మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి అని ప్రేయర్ రిక్వెస్ట్స్ పంపించారు. వాళ్ళ పేరు, వాళ్ళు రాయబోయే ఎగ్జామ్, వాళ్ళ క్లాస్ ఇవన్నీ ఇలా టైప్ చేసి ప్రింటింగ్ చేసి ఒక్కొక్కళ్ళ పేరు దేవుని సన్నిధిలో పెట్టి వ్యక్తిగతంగా మందిరంలో గొలుసు ప్రార్థనలో ప్రార్థన చేయిస్తూ ఉన్నాం. విశ్వాసులు ప్రార్థన చేయటం మాత్రమే కాదు, మన దగ్గర సేవ చేసే సేవకులు ప్రతిరోజు వాళ్ళ పేర్లు చదువుతూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీకు ఏ ప్రార్థన అవసరతున్నా మాకు తెలియచేయండి. మీ కొరకు ప్రార్థించే సంఘం, సేవకులు ఉన్నారని మరవకండి. మంచిది. ఈ దినం నుండి మదనపల్లిలో మీటింగ్స్ ప్రారంభం కాబోతున్నాయి. అనేకులకు షేర్ చేయండి. నేను మదనపల్లి వస్తూ ఉన్నాను. అలాగే దైవజనులు హోసన్న మినిస్ట్రీస్ సీనియర్ దైవ సేవకులు రమేష్ అన్న గారు కూడా వస్తూ ఉన్నారు. మిమ్మలను, మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం ఐశ్వర్యవంతుడవుట ఎలా? నాసిక రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనుష్యుడు నేను ఐశ్వర్యవంతుడిని కావాలి ఆశపడతాడు, పరిగెత్తుతాడు, పోరాడతాడు, పనిచేస్తాడు, సకల విధాలైన జ్ఞానాన్ని వాడతాడు, యుక్తిని వాడతాడు, కుయుక్తిని వాడతాడు. ఈ ప్రయత్నాలన్నిటి వెనుకున్న మర్మం ఏంటంటే, ఏ విధ చేతనైనా నేను ఒక స్థితిమంతుడిని కావాలి. క్రైస్తవుడు స్థితిమంతుడు అవటం అది వాక్యానుసారమైన 100% దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచిన ఆ స్థితిలో తృప్తిగా బ్రతుకుదాం. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎగబాకటం అది దేవుడు హర్షించే ప్రక్రియ అని చెప్పటంలో లేశమైన సందేహం లేదు. దైవజనమా, భక్తిలోనైనా భుక్తిలోనైనా ఆయన పిల్లలైన మనం ఐశ్వర్యవంతులం కావాలి. ఒక వ్యక్తి ఈ ఆధ్యాత్మిక జీవితంలో కానీ ఈ దైవికమైన మార్గంలో ఒకడు ఐశ్వర్యవంతుడిగా మార్చబడాలంటే ఓ 4 సూత్రాలు చెప్తాను. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనంలో ఓ దివ్యమైన మాట భక్తుడు ఇలా అంటాడు, యెహోవా భయము వారికి ఐశ్వర్యము అని. విన్నారా? యెహోవా భయము వారికి ఐశ్వర్యం. క్రైస్తవ జీవితంలో ఒక వ్యక్తి ఐశ్వర్యాన్ని ఇచ్చేది దేవుని యందలి భయం. విన్నారా? దేవుని యందు ఒక వ్యక్తి ఎంత భయం కలిగి ఉంటాడో ఆ భయం వానికి ఐశ్వర్యంగా మారిపోద్ది. మీరు ఎరుగుదురు కదా, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది,
నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదం ఇంత కూడా ఎక్కువ కాదు. జనమా, నేను ఈ మాట నమ్ముతా. నా హృదయపు లోతుల నుంచి మాట నమ్ముతా. ఏంటో తెలుసా? పొందగోరు వాని వలనైనా ప్రయాసపడువని వలనైనా పొందగోరు వాని వలనైనా ప్రయాసపడు వాని వలనైనా కాదు గాని కనికరించు దేవుని వలనే కలుగుతుంది అని లేఖనాల్లో రాయబడి ఉంది. ఒకడు ఐశ్వర్యవంతుడు కావాలన్నా, ఒకడు హెచ్చించబడాలన్నా, ఒకడు తలమానికగా మార్చబడాలన్నా ఇదంతా దేవుని చేతిలో ఉంది సుమే. ఓ దైవజనుడు బలమైన దైవజనుడిగా వర్ధిల్లాలన్నా, ఓ కుటుంబం బలమైన కుటుంబంగా వర్ధిల్లాలన్నా ఇదంతా మానవ ప్రయత్నంలో లేదు. అలాగని మన ప్రయత్నం చేయొద్దని కాదు, మానవ ప్రయత్నంలో లేదు. కానీ ఎస్, కింగ్ ఎవరైనా కింగ్ మేకర్ దేవుడే. ఆమేన్. అయితే ఆ దేవుని ద్వారా ఒక వ్యక్తికి ఐశ్వర్యం కలగాలంటే భక్తిలోనైనా భక్తిలోనైనా యెహోవా భయము వారికి ఐశ్వర్యం. నీకు ఐశ్వర్యం కలుగు చేసేది ఆ భయమే. ఏ భయం? లోక సంబంధమైన భయం కాదు. కొందరికి రోగాలను గూర్చిన భయం, కొందరికి చీకటంటే భయం, ఇంకొందరికి బల్లంటే భయం, ఇంకొందరికి బొద్దిగ్గంటే భయం. ఒక భర్త ప్రార్థన చేసుకుంటున్నాడట, దేవా ఈ జన్మ పోతే పోయింది నాయన, వచ్చే జన్మలో బొద్దింకగా నన్ను పుట్టించయ్యా అని అన్నాడట. ఒరేయ్, ఇదేం మాయదారి కోరికరా నాయన, బొద్దింకగా పుట్టించమంటావేంటి? ఇంతకీ ఎందుకు బొద్దింకలా పుట్టించమంటున్నావు అని అంటే అన్నాడట, అయ్యా నా భార్య దేనికి భయపడదయ్యా, చివరికి నాకు కూడా భయపడదయ్యా, కానీ బొద్దింకంటే గడగడలాడుతుంది, భయపడుతుందయ్యా. బొద్దింకనై నా భార్యను భయపెట్టాలి, ఇది నా టార్గెట్. చూడండి ఎట్లాంటి కోరికలు ఉన్నాయో. ఈ ఈ ఈ భౌతికపరమైన భయం కాదు, లోక సంబంధమైన భయం, అది ఉరి. బైబిల్లో రాయబడి ఉంటుంది, భయపడువానికి ఉరి అని. దైవజనమా, నువ్వు యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన దేవుని బిడ్డవి. భూ సంబంధమైన దేని కొరకు నువ్వు భయపడకు, దిగులు పడకు. ఎందుకో తెలుసా? నిన్ను గూర్చి దిగులు పడే దేవుడు, నిన్ను గూర్చి విచారించే దేవుడు, నిన్ను గూర్చి చింతించే దేవుడు నీకుండగా నీవెందుకు చింతించాలి? నీ దేవుడు నీ భయ విముక్తి శిలై ఉండగా నీవెందుకు లోక సంబంధమైన వాటికి భయపడాలి? ఎందుకు లోక సంబంధమైన వాటికి భయపడకూడదంటే వాక్యం అంటుంది, భయపడువానికి ఉరి. ఒక వ్యక్తి మెడకు ఉరితాడేసుకుంటే ఉరితాడు ఏం చేస్తుంది? ప్రాణం తీస్తుంది. ఉరితాడు ప్రాణం ఎలా తీస్తుందో గుండెల్లో గూడు కట్టుకున్న భయం, నీ ఆరోగ్యం, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యవంతమైన శరీరం చివరికి నీ ప్రాణాన్ని దోచుకుంటుంది భయం. ఎప్పుడో చిన్నప్పుడు విన్న కథ. ఒక ఆయన లారీ మీద ప్రయాణమే వెళ్తున్నాడు, సమాధి పెట్టుకొని. ఆ లారీ డ్రైవర్ ఆపితే సమాధి పెట్టి వెనక పెట్టుకొని ఊరు తీసుకొని వెళ్తున్నాడు. వాళ్ళు ఎవరో బంధువులు చనిపోతే ఆ సమాధి పెట్టెలో పెట్టి సమాధి చేద్దామని. సరే, లారీ వెనక ఖాళీగా ఉండి సమాధి పెట్టి వెనక పెట్టుకోమని ఆ సమాధి పెట్టెతో పాటు అక్కడే వెనక ఆయన ఉండమని చెప్పారు. లారీ వెళ్తా ఉంది. కొంచెం దూరం పోయిన తర్వాత టప్ 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 తుప్పర్లు పడుతున్నాయి. ఈ తుప్పర్లు పట్టే పరంపరలో ఇక్కడ నేను నిలవబడి ఉంటే తడిసిపోతా కదా, అలాగని లారీ లోపల క్యాబిన్లో కూర్చుందామంటే ఖాళీ లేదుగా, ఏం చేద్దామని చెప్పి మనోడు మాస్టర్ మైండ్తో ఆలోచించాడు. ఏం ఆలోచించాడో తెలుసా? సమాధి పెట్టి ఎడిదిరిగి ఖాళీగానే ఉందిగా, నేను పండుకొని మూత పెట్టుకుంటా అని సమాధి పెట్టెలో పండుకున్నాడు. మూత పెట్టుకున్నాడు. లారీ అలా వెళ్తా ఉంది. ఈలోపు ఎవరో పాసెంజర్ ఎక్కుదామని చేయి జాపాడు. సరే, లారీ డ్రైవర్ ఎక్కించుకొని ఇక్కడ సీట్ లేదు, ఖాళీ లేదు, వెనక కూర్చో, వెనకుండు అన్నాడు. సరే, ఆటోమేటిక్ ఇతడు వెనకొచ్చాడు. వెనకొచ్చి నిలవబడ్డాడు. చూడటం సమాధి పెట్టి కనపడింది. ఓహో, ఈ సమాధి పెట్టికి సంబంధించిన వాళ్ళు ఎవరు లోపల ఉంటారు. శుభం అంట. ఈ సమాధి పెట్టి ఉన్న లారీ ఎక్కేనే, ముందెళ్ళిన లారీ ఎక్కకపోతేనే
ఈ లారీ అనవసరంగా ఎక్కేనే, అయ్యో నా ఎదురుగానే సమాధి పెట్టుంది. ఈడు పిరి ఈడు పికి ఈడు పిరికి సంఘానికి అధ్యక్షుడు. ఈ సమాధి పెట్టిన చూడ భయపడ అడు చూడొద్దు అని ఇడు తలదెప్ప, మరలా ఇడు చూడటం తలదెప్ప, చిచి చూడకూడదు అనుకుంటాడు, మరలా సమాధి పెట్టి వైపు చూస్తాడు. అలా లారీ వెళ్తూ ఉంటే ఇంతకీ ఈ సమాధి పెట్టిలో వండుకున్నవాడు తుంపర్లు తగ్గినాయా లేదా, వర్షం తగ్గిందా లేదా చూద్దామని చెప్పి మెల్లిగా సమాధి పెట్టి మూత అట్లా కదిలించాడు. కదిలించే లోపు కీస్ అని సౌండ్ వచ్చి ఉంటుందిగా. ఈ పిరికి సంఘానికి అధ్యక్షుడు గడగడ వణుకుతా, ఏంటి సమాధి పెట్టి దగ్గర నుంచి సౌండ్ వస్తుంది అని అడు చూశాడు. ఆ మూత అట్లా జరిపి సమాధి పెట్టిలో ఉన్నవాడు, ఏమండి మూత అట్లా జరిపి తుంపర తగ్గినాయా లేదని పెట్టెలో నుంచి తలకాయ పైకి ఎట్లా అన్నాడట. పైకి అన్నాడో లేదో ఈ పిరికి సంఘానికి ప్రెసిడెంట్ శవం లేచిందని కేకలేసి గుండెగా అక్కడే చచ్చిపోయాడట. ఈ చచ్చిపోయడానికి బీపీ లేదు, షుగర్ లేదు, హార్ట్ ప్రాబ్లం అంతకన్నా లేదు. చెప్పండి ఎందుకు చచ్చిపోయాడు? భయం. తమ్ముడు చెల్లి, భయం చాలా భయంకరమైంది. భౌతిక సంబంధమైన వాటి గురించి భయపడకు. ఒకసారి నా వైపు చూడు. దేని గురించి భయపడుతున్నావు? దేని గురించి దిగులు పడుతున్నావు? దేని గురించిన మానసిక వేదన నేను కృంగదీస్తూ ఉంది? నీకు ఒక శుభవార్త. దేన్ని గురించి నువ్వు భయపడకు. ఎందుకో తెలుసా? నీవు ఆరాధించే నీ ఆరాధ్య దైవం నీ భయ విముక్తి శిల. నీ భయాలన్నిటిలో నుంచి నేను తొలగించే శక్తివంతుడైన దేవుడు. అయితే అందరూ భయపడినట్లుగా సమస్యలకు భయపడొద్దు. దేవునికి నువ్వు భయపడేవాడిగా ఉండాలి. ఆ భయం నీ గుండెల్లో ఎంత ఉంటుందో ఆ భయం నీకు ఐశ్వర్యంగా మారిపోద్ది. దేవునికి భయపడే మనుషుల్లో ఉండే 4 దివ్యమైన లక్షణాలు. నంబర్ 1, దేవుని కొరకు దేనినైనా వదులుకోవటానికి సిద్ధపడతాడు. విన్నారా? దేవుని కొరకు దేనిని వదులుకోవటానికైనా సిద్ధపడతాడు. అబ్రహాముకు ఏకైక కుమారుడు. దేవుడు అన్నారు, అబ్రహమా, నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి, నీవు ప్రేమించు ఇస్సాకును మోరియా పర్వతం మీద బలివ్వు అంటే మోరియా పర్వతం ఎక్కి కొడుకును బలివ్వటానికి సిద్ధపడ్డాడు. కత్తెత్తి కొడుకును చంపబోయేటప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడిన మాట ఆదికాండం 22వ అధ్యాయం 11వ వచనం నుండి, యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనేమీ చేయకము, నీకు ఒక్కడయున్న నీ కుమారుణ్ణి నాకీయ వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందు మూలముగా నాకు కనబడుచున్నది. నేను నెక్స్ట్ 13, 14, 15, 16, 17 నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తేలమందలి ఇసుకరేణువుల వలె నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు. ఆమేన్ అంటాడు. నువ్వు దేవునికి భయపడు మనుషుడు అని ఇందువలన నాకు తెలిసి ఉన్నది. అంటే అప్పటికి సుమారుగా 50 సంవత్సరాల నుంచి వెంబడిస్తున్నాడు అబ్రహాం దేవుణ్ణి. ఇప్పుడు నాకు తెలిసింది దేవునికి భయపడే మనుషుడు అని. అయ్యా, నేను దేవునికి భయపడే మనుషుడని నీకు ఎలా తెలిసింది? నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకియ్య నువ్వు వెనుతీయలేదు. విన్నారు ఇక్కడ? దేవుని కొరకు దేన్నైనా వదులుకోవటానికి సిద్ధపడేవాడు దేవునికి భయపడే మనుష్యుడు. తమ్ముడు, తన కొడుకును వదులుకోవటానికే ఇష్టపడ్డాడే అబ్రహాము. అందుకనే అంటాడు, నీవు నాకు భయపడే మనుషునిగా కనపడ్డావు గనుక నిన్ను ఆశీర్వదిస్తా, నీ సంతానాన్ని విస్తరింపచేస్తా, నీ సంతతి వారు శత్రువుల గవిని వాళ్ళు స్వాధీనపరుచుకుంటారు. దేవుడు ఐశ్వర్యమంతా అబ్రహాం మీద కుమ్మరించాడు. ఎందుకు తెలుసా? అబ్రహాము దేవునికి భయపడే మనుషుడు, వారి భయము వారికి ఐశ్వర్యం అని రాసిందే.
తమ్ముడు నిన్నొక మాట అడుగుతా, చెల్లి నిన్నొక మాట అడుగుతా. అబ్రహాము తన కొడుకును వదులుకోవటానికి ఇష్టపడ్డాడే, నీ జీవితంలో ఆ సినిమాలు వదులుకోవటానికి ఇష్టపడుతున్నావా? ఆ సీరియల్ వదులుకోవటానికి ఇష్టపడుతున్నావా? సెల్ ఫోన్ వ్యసనాన్ని వదులుకోవటానికి ఇష్టపడుతున్నావా? దేవుడు నిన్ను ఏది వదిలేయమన్నాడో, దేవుడు నిన్ను ఏది విడిచిపెట్టమన్నాడో, అబ్రహాము కొడుకును విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. కొడుకును వదులుకోవటానికి తాను ఇష్టపడితే, నీకున్న దురలవాట్లు విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడకుండా ఆ దురలవాట్లతోనే నువ్వు వెంబడిస్తున్నావంటే నీవేం దేవునికి భయపడే మనుషుడివి? ఆలోచించు. ఈరోజు ప్రభు అంటాడు, విడిచిపెట్టు, వదిలిపెట్టు. హాగరును విడిచిపెట్టేశాడు. నువ్వు పుట్టిన గడ్డను విడిచిపెట్టేశాడు. నీ కడుపున పుట్టిన బిడ్డను మోరియా పర్వతం మీద బలివు అన్నాడు. బలివ్వటానికి సిద్ధపడ్డాడు. దేవునికి భయపడే మనుషుడు దేవుని కొరకు దేన్ని వదులుకోవటానికైనా ఇష్టపడతాడు. ఎవరో అమ్మాయికి మెసేజ్ పంపిస్తున్నావా? విడిచిపెట్టు. ఎవరో అబ్బాయిని కూర్చున్న తప్పుడు ఆలోచన మనసులో వచ్చిందా? విడిచిపెట్టు. క్రమం తప్పిన సంబంధాలలో ఉన్నావా? విడిచిపెట్టు. నువ్వు విడిచిపెట్టగలిగితే అది దేవునికి భయపడే జీవితానికి సంకేతం. ఆ సంకేతం నిన్ను ఐశ్వర్యవంతుడిగా మారుస్తుంది. రెండవది, దేవునికి భయపడటం అంటే ఏంటి? లేవియాకాండం 19వ అధ్యాయం 32వ వచనం. తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరిచి నీ దేవునికి భయపడవలెను, నేను యెహోవాను. దేవునికి భయపడటం అంటే ఏంటి? వాక్యం ఉంటుంది, తల వెంట్రుకలు నెరిసిన వాని ఎదుట లేచి వాని ముఖమును ఘనపరచటం దేవునికి భయపడటం అట. తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, ఇంట్లో పెద్దలు ఉంటారే, వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఉంటారే, వృద్ధాప్యంలో అత్తామామలు ఉంటారే, తల వెంట్రుకలు నరిసిన వాడు ఇంటిలోకి వస్తే కుర్చీ మీద నుంచి లేవటం అది దేవునికి భయపడటం. అత్తమామలు ఇంట్లోకి వచ్చిన కాలు మీద కాలు వేసుకొని, ఏమండి, తల్లిదండ్రులు ఇంట్లోకి వచ్చిన కాలు మీద కాలు వేసుకొని కాలు ఊపుతా, ఏంటి వచ్చావు డాడీ, ఏంటి వచ్చావు మమ్మీ, అట్లాగని కుర్చీ మీద కూర్చోవటం తప్పని కాదు. ఇక అత్తమామ లోపలికి వస్తా పోతా ఉంటే పద్దాకలు కుర్చీ మీద నుంచి లేచి కూర్చొని సిట్ స్టాండ్ చేయమని కాదు నా అభిప్రాయం. అత్తలారా, మామలారా, ఈ తరంలో అసలు అది ఎక్స్పెక్ట్ చేయొద్దు. కానీ ఒక యవ్వన బిడ్డగా నీ గుండెల్లో ఉండాల్సింది ఏంటో తెలుసా? తల వెంట్రుకలు నరిసిన వాని ఎదుట లేచి నిలవబడి వాని ముఖాన్ని ఘనపరచటమే దేవునికి భయపడటం అని రాస్తుంది బైబిల్లో. ఓ మహా గొప్ప భక్తుడు 430 సంవత్సరాల నుండి ఏ ఇశ్రాయేలీయుడు చేయలేని ఒక గొప్ప కార్యం ఆ భక్తుని ద్వారా జరిగించాడు. ఏంటా కార్యమో తెలుసా? ఐగుప్తు దాస్యత్వంలో బ్రతుకుతున్న ఇశ్రాయేలీలను ఈ వ్యక్తి యొక్క నాయకత్వంలో విమోచించాడు. నా వైపు చూడు తమ్ముడు, నీ పితరుల వంశంలో ఎవరిని వాడుకోనంతగా నిన్ను వాడుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ తల్లి వంశంలో, నీ తండ్రి వంశంలో ఎవరిని దీవించనంతగా నిన్ను దీవించాలని కోరుకుంటున్నాడు. నీ పూర్వపు వంశవృక్షంలో, నీ పూర్వపు తరాలలో ఎవరిని నిలవబెట్టనంతగా నిన్ను నిలవబెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంతకీ నేను ఎవరి గురించి చెప్తున్నాను చెప్పండి? ఇంకెవరు? మోషేను అంత గొప్పగా దేవుడు వాడుకోవటానికి, ఓ రకంగా చెప్తాను, భక్తిలో ఐశ్వర్యవంతుడిగా మోషేను నిలవబెట్టడానికి మోషేకున్న ఆ దీనత్వం, పెద్దలను గౌరవించే విధానం ఒకటి చెప్తాను. చూడండి, నిర్గమకాండం చూడండి ఒకసారి, 18వ అధ్యాయం 6-7 వచనాలు. నిర్గమకాండం 18వ అధ్యాయం 6-7 వచనాలు. ఇత్రో అను నీ మామయ్యన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె 2 కుమారులను నీ యొద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానము పంపగా. 7వ వచనం. మోషే తన మామను ఎదుర్కొనుటకు పోయి
వందనము చేసి అతనిని ముద్దు పెట్టుకొనెను. విన్నారా? ఏమండి, మోషే మహా గొప్ప నాయకుడు. తన మామ వస్తున్నాడు అన్న సమాచారం తెలిసింది. ఏంటి వచ్చాడట, రమ్మను రమ్మను, ఏం పని పాటలేదా, ఎలా పని కాలే, ఎలా వస్తాడే ఏంటి, వచ్చాడా, వస్తే ఎవరికేంటంట, రమ్మను, నేను పనిలో ఉన్నానని చెప్పు, అక్కడ కూర్చోమను అని రెక్లెస్గా సమాధానం చెప్పాల. బైబిల్లో రాయబడి ఉంటుంది, మోషే తన మామను ఎదుర్కొనుటకు పోయి తన మామకు వందనము చేసి తన మామను ముద్దు పెట్టుకొనెను. ఏమండి, కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో ఉన్న మరి ఆ సంస్కారం ఏంటో నాకు తెలియదు, కానీ అల్లుడు కాళ్ళు మామ గడుగుతాడు. ఏమండి, కాళ్ళు గడిగి కన్యాదానం చేయాలట. మరి అదేంటో నాకు తెలియదు. వినండి, ఇచ్చిన కట్నదానం సరిపోలా, మళ్ళీ కాళ్ళు గడిగి కన్యాదానం చేయాలి అంటారు. అయితే నా బైబిల్ నేర్పే పద్ధతి ఏంటో తెలుసా? నా దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇప్పుడు మామ అల్లుడు కాళ్ళు గడిగితే అల్లుడు వయసు ఎంత? 25. అల్లుడు వయసు 25 అయితే మామది ఎంత ఉంటుంది? 50 సంవత్సరాలు పైబడి. నేనంట 50 సంవత్సరాలు పెద్ద ఆయన, అల్లుడు తండ్రి వయసు ఉన్న పెద్ద ఆయన, అంత పెద్ద ఆయన ఈ కుర్రకొంక కాళ్ళు గడిగితే ఈ కుర్రకొంకకి ఆశీర్వాదం వస్తుందా, శాపం వస్తుందా? చెప్పండి ఒకసారి. ఆ పెద్దతనానికి ఇచ్చే గౌరవం అది. 50 సంవత్సరాలు పెద్ద అయినా ఈ చిన్న కుర్రోడు కాళ్ళు గడగటమా? ఏమో, అది కొన్ని చోట్ల ఉండే పద్ధతి, నేను దాన్ని తప్పు పట్టట్లా. కానీ నా దేవుని వాక్యం చెప్తుంది, అంత గొప్ప నాయకుడైన మోషే చిన్నవాడిగా తగ్గించుకొని మామను ఎదుర్కొని మామకు వందనములు చెప్పి మామను ముద్దు పెట్టుకొని తన గుడారములోకి ఆహ్వానించాడు. ఆ పెద్దలను గౌరవించే తత్వమే 430 సంవత్సరాల ఇశ్రాయేలీయుల చరిత్రలో ఏ ఇశ్రాయేలీయుడు చేయలేని కార్యం, ఆ ఐశ్వర్యం మోషే చేతి మీదకి వచ్చింది. మోషేకు దేవుడు అనుగ్రహించాడు. ఎందుకు? మోషే దేవునికి భయపడేవాడు. ఇతడు దేవునికి భయపడేవాడు. ఎలా తెలుస్తుంది? దేవుని కొరకు దేన్నైనా వదులుకోవటానికి ఇష్టపడతాడు, పెద్దలను గౌరవిస్తాడు. మూడవది, దేవునికి భయపడే మనుషునిలో ఉండే దివ్యమైనటువంటి గుణం, దేవుని వాక్కు వినిన తోడనే భయపడుతూ ఉంటాడు. దేవునికి భయపడటం అంటే దేవుని వాక్కుకు భయపడటం. దేవుని వాక్కుకు భయపడటం అంటే వాక్యం ఏముంటుంది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఎరుగుదురు కదా దైవజనమా, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యం నేను భయపడితే ఆ భయం నీకు ఐశ్వర్యం కలుగు చేయటం ప్రారంభిస్తుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. మీకు సందర్భం గుర్తుకు తెస్తాను. బేతేలులో యాకోబు ఉన్నప్పుడు ఆదికాండం 28వ అధ్యాయం 17వ వచనంలో, 28వ అధ్యాయంలో మనం చూస్తాం 17వ వచనంలో, యాకోబు ఆ రాత్రి పండుకున్నప్పుడు దేవుడు నిచ్చెన, దేవదూతలు ఎక్కుచు దిగుచు, ఆ నిచ్చెనకు పైగా దేవుడైన యెహోవా ఉండి, యాకోబు యాకోబు, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నేను నీకు తోడుగా ఉంటా, భయపడకు అని యాకోబుతో దేవుడు మాట్లాడాడు. ఈ దేవుని స్వరం విన్న తర్వాత యాకోబు నిద్రలో నుండి మేల్కొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అంటాడు. ఏంటేంటేంటేంటి, నిన్ను ఆశీర్వదిస్తాను యాకోబు అని చెప్తే దానికి ఎగిరి గంతులే సంతోషించాలి. కానీ ఏమంటాడు తెలుసా? భయపడి. ఇది భయపడే మాట, భయాన్ని పోగొట్టే మాట, ఒక మాట. ధైర్యం తెచ్చుకునే మాట, గడగడ వణికే మాట. మాటేమో ధైర్యం తెచ్చే మాటే. కానీ యాకోబు ఎందుకు భయపడుతున్నాడు? యాకోబు అని ఈ దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచాడంటే, భయపడొద్దు అని అన్నాడంటే, అంటే నా దేవునికి నా పేరు తెలుసు, నా గుండెల్లో ఉన్న భయం కూడా దేవునికి తెలిసింది. అంటే ఇవన్నీ తెలిసినాయంటే మా నాన్నను మోసం చేసి జాస్తత్వాన్ని దొంగిలించానే,
అది కూడా తెలిసి ఉంటుంది కదా నాన్నకి. బాబోయ్, నేను చేసిన మోసం తెలుసు కదా ఈయనకి, నా పేరే తెలిసిందంటే, నా హృదయ స్థితే దేవునికి తెలిసిందంటే, మరి నేను చేసిన పని కూడా దేవునికి తెలిసి ఉంటుంది కదా. అందుకని భయపడుతున్నాడు. దైవజనమా, దేవుని వాక్కు యాకోబు దగ్గరకు వచ్చినప్పుడు భయపడ్డాడు గనుక ఒట్టి చేతులతో వెళ్ళిన యాకోబు మహానయము సైన్యులాగా 2 గుంపులయ్యేటట్లు ఆశీర్వదించబడ్డాడు. నా దేవుడు నిన్నలా ఆశీర్వదించునుగాక. మూడవది, దేవునికి భయపడే మనుషుల్లో వారి భయం వానికి ఐశ్వర్యం. దేవునికి భయపడే మనుషుల్లో ఉండే మొదటి లక్షణం, దేవుని కొరకు దేన్నైనా వదులుకోవటానికి సిద్ధపడతాడు, పెద్దలను గౌరవిస్తాడు. మూడవది, దేవుని వాక్కు విన్నప్పుడు భయపడతాడు. మూడవది విన్నాం కదా, దేవుని వాక్కు విన్నప్పుడు భయపడతాడు. చర్చిలో చూడండి, దేవుని వాక్కు వెలువడేటప్పుడు హాయిగా నిద్రపోతారు, గొరకలు పెట్టి నిద్రపోతారు. వాళ్ళ నిద్ర లేపలేక చావాలా. ఆ మధ్య పాస్టర్ గారు ఒక ఆయన అన్నాడట, ఏమా చర్చిలో నిద్రపోకమ్మా, అది నీకు శాపం వస్తుంది అంటే, ఆ తల్లి అందట, చర్చిలో నిద్రపోవటం అంటే ఏమనుకున్నావు అయ్యగారు, సాక్షాత్తు దేవుని ఒడిలో నిద్రపోయినట్టు అని అందట. దేవుని ఒడిలో నిద్రపోయే బ్యాచ్ అది సరిగ్గా వాక్యం అందించేటప్పుడే. వాక్యం వింటుండగా దేవుని బిడ్డల గుండెలో భయం పుట్టాలి. 4వ మాట, దేవుని భయం కలిగిన వాడు పాపానికి దూరంగా పారిపోతాడు. పాపంతో ఎంజాయ్ చేయలేడు, పాపాన్ని జుర్రుకోలేడు, పాపాన్ని అనుభవించలేడు, పాప సంబంధమైన కార్యాలలో మునిగి తేలలేడు. ఒక ఆయన తను గూర్చి తాను సాక్ష్యం చెప్తాడు, నేను దేవునికి భయపడే మనుష్యుడను. తనను గూర్చి తాను చెప్తాడు. ఎవరై ఉండొచ్చు? కింద కామెంట్ బాక్స్లో రాయండి. నేను దేవునికి భయపడే మనుష్యుడను అని తనను గూర్చి తాను చెప్పుకున్నాడు. విన్నారా? ఎవరైనా? యోసేపు దేవునికి భయపడే మనుషుడు గనుకే పోతీఫర్ భార్య రమ్మని ఆహ్వానించిన పాపానికి దూరంగా పారిపోయాడు. దేవునికి భయపడే మనుషుడు. అమ్మబడిన దాసుడిగా వచ్చాడు. అమ్మబడిన దాసుడే అందలమెక్కి ఐగుప్తు అందలమెక్కి ఐగుప్తు దేశాన్ని ఏలుబడి చేసే అధిపతిగా మార్చబడ్డాడు. కొంతమంది చేత మోసపరచబడి, ద్రోహం చేయబడి, కొంతమంది చేత వంచన చేయబడి ఎక్కడో తలదాచుకుంటూ బ్రతుకుతున్నావా తమ్ముడు? యోసేపు దేవుడే నీ దేవుడు. యోసేపు పాపానికి భయపడినట్లుగా అపవిత్రతకు నువ్వు భయపడుతూ ఈ చిన్న జీవితం పవిత్రంగా నువ్వు కాపాడుకోగలిగితే, ఎక్కడ అమ్మబడ్డావో అక్కడే అధిపతిగా దేవుడు చేస్తాడు. ఎక్కడ నిందల పాలయ్యావో నీ నిందలను 100లుగా మార్చి నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తాడు. నమ్ముతావా ఈ మాట? దైవ భయం నీకు ఐశ్వర్యం. అది భక్తికైనా భక్తికైనా. 4 విషయాలు విన్నారు కదా. ప్రార్థన చేస్తాను. నాకు నా ఇంటికి ఆ దైవ భయం కలిగేటట్లుగా ప్రార్థన చేయండి అయ్యా. నాకు నా పిల్లలకు ఆ దైవ భయం కలిగేటట్లుగా మా నిమిత్తం ప్రార్థన చేయండి అయ్యా. కోరుకున్న బిడ్డలు కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. సర్వశక్తి గల తండ్రి, మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై స్తోత్రాలు. అవును, యెహోవా యందైన భయం ఐశ్వర్యం సెలవిచ్చావు కదయ్యా. అయ్యా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి గుండెల్లో ఆ భయాన్ని మీరు పుట్టించుదురుగాక. ఆ భయాన్ని మీరు పుట్టించుదురుగాక. మీకు భయపడే మనుషులుగా ఒక్కొక్కరు మీ సన్నిధిలో బ్రతుకుదురుగాక. ఆ భయకంపితమైన పరిస్థితి ప్రతి గుండెల్లో మీరు స్థాపించి మీ ఘనమైన నామాన్ని ఘనపరుచుకోండి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొందియున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ.